శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు బుచ్చే చౌదరి గారు మరియు తెలియజేసిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 2019 నుంచి 24 సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా తీసుకున్న అమలు చర్యలు ఈ క్రింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తుల సంఖ్య 9,664 అధ్యక్ష. జప్తు అంటే బియ్యం జప్తు చేసిన పరిణామం 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. ఇది పీడిఎస్ బియ్యం. పీడిఎస్ సరుకుల అక్రమ రవాణాకు సంబంధించి కేవలం 148 మందిని 2 సార్లు కంటే ఎక్కువగా గత ప్రభుత్వం అరెస్ట్ చేసిన అధ్యక్ష. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నిల్వలను ప్రతి కేసు యోగ్యత ఆధారంగా జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా కలెక్టర్లు జప్తు చేసి ప్రభుత్వానికి బదిలీ చేయడం అవుతుంది అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అయింది. జిల్లా సెషన్స్ కోర్టులు మరియు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. పెద్దలు గోరంట్ల బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష, మనోహర్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన శాఖకు న్యాయం చేస్తూ అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అనేక గోడౌన్లు కూడా తనిఖీ చేశారు. ఏదైతే పేద ప్రజల సంక్షేమం కోసం అన్న తారక రామారావు గారు ప్రారంభించిన ₹2 కేజీ పథకాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ కొంతమంది దుర్మార్గులు దీన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ మధ్య చూసాం మనం కాకినాడ కేంద్రంగా ఏ విధంగా వ్యవహారాలు నడిచినాయో. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన సందర్భం చూసాం. ఒక అడ్డాగా కాకినాడ పోర్టును అడ్డాగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ తరలించి ఏ విధంగా బయటకు వెళ్ళిందో. ఇవాళ ఏదైతే పేద వర్గాల సంక్షేమం కోసం ఇచ్చిన బియ్యం మరలా రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. కొంతమంది మిల్లు యజమానులు ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో ఆనాటి సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే తండ్రి ఒక ఎత్తు, ఇద్దరూ కలిసిన సారథ్యంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మనం చూసాం. ఇవాళ 6A కేసులు పెడతా ఉన్నారు సార్, నామినల్ కేసులాగా అయిపోతుంది. బందర్లో మాజీ మంత్రి గారు ఏ విధంగా వ్యవహరించారో, కుటుంబ సభ్యులు ఏ విధంగా సివిల్ సప్లైస్ గోడౌన్స్లోని బియ్యాన్ని తరలించారో మనం చూసాం. ఇవాళ దెయ్యాలు వేదాలు ఉంచినట్టుగా పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, అసలు రాష్ట్రంలో రేషన్ కార్డులకు సప్లై చేస్తున్న రేషన్ ఎంత? ఇవాళ ఎందుకంటే చాలామంది ఆ బియ్యాన్ని వాడుకోకుండా ఇతర మనకి అమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఈ బియ్యం సప్లైదారులు కూడా అక్కడ ఇవ్వకుండా వాళ్ళకి నగదు ఇచ్చి కొంత చేతిలో ₹10 ₹5 చేతిలో పెట్టి ఆ బియ్యాన్ని మళ్ళా సార్టెక్ చేసి ఇతర ప్రాంతాలకి పంపించి ఎక్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎక్చక్ర మీద భారం పడుతూ ఉంది, సామాన్య ప్రజలకు న్యాయం జరగడంలో. సార్టెక్ పేరుతో దోపిడీ చేశారు గత ప్రభుత్వం. ఇవాళ ఇంటింటికి బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంటింటికి సప్లై చేస్తామని ₹1,600 కోట్ల ఖర్చు పెట్టి అయ్యగారి సుందర ముఖార విందం బొమ్మలు వేశారు. అది దగ్గర పిచ్చి పరాకాష్ఠకు చేరిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసుకున్న గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. చిన్నపిల్లలు వేసుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అంత పిచ్చి